హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే మీనాక్షి అక్షయ్ని అరెస్ట్ చేయించారని తెలిసి ఊళ్ళోకి వచ్చి గుండె పగిలే నిజాన్ని తెలుసుకోబోతుంది. మీనాక్షి తన మేనల్లుడే తన కూతురి జీవితాన్ని నాశనం చేయబోతున్నాడని తెలుసుకొని తన మేనల్లుడికి తన గురించి చక్రధర్ గురించి గుండె పగిలే నిజాన్ని చెప్పి తిరిగి అక్షయ్ని నిజమైతే తెలుసుకున్న ఏకలింగం అయితే తన దగ్గరుండి అక్షయ్ని అయితే విడిపించుకొని వస్తాడు. వాళ్ళ ఆస్తులు తిరిగి ఇచ్చేలా చేయబోతుంది. మీనాక్షి అయితే అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే అక్కడ ఫుడ్లో ఏదో కలపడంతో దానివల్ల పిల్లలంతా అస్వస్థకి గురైపోతారు. అందరూ వామిటింగ్లు చేసుకుంటూ ఉంటారు. అదే సమయానికి ఏకలింగం అయితే పోలీసులను తీసుకొని ఆ చోటుకైతే వస్తాడు. అప్పుడే ఇదేంటి పిల్లలు ఎందుకు ఇలా పడి ఉన్నారు అని అంటూ ఉంటారు. మాకు కూడా తెలియదు సార్, పిల్లలు భోజనం చేశాక ఇలా అయిపోయారు, అర్థం కావలేదు సార్ అని అవని తన ఫ్యామిలీ అంటూ ఉంటారు. అప్పుడే ముందుగా ఈ ఫుడ్ని పరిశీలించాలి, ఆ తర్వాత చూసుకుందాం అని పోలీసులు అయితే ఫుడ్ దగ్గరికి వెళ్ళి వాటిని ఎంక్వైరీ చేశారు. అందులో ఈగలు బల్లీలు పడి ఉండడం చూసి ఒక్కసారే షాక్ అయిపోతారు. ఈ వంటకాలు ఎవరు చేయించారు అని అనగానే వెంటనే మేమే సార్, మా ఫ్యామిలీ తరపున మేమే పిల్లలకి ఉచితంగా భోజనం కూడా పెట్టాలని అనుకున్నాము. మా అత్తయ్య గారి పేరు మీద ఈ స్కూల్ ఉంది కాబట్టి తన పేరిట పిల్లలు కూడా సంతోషంగా ఉంటే మా అత్తయ్య గారిని చూసుకున్నట్లు ఉంటుందని ఈ విధంగా చేశాను సార్, కానీ ఇదంతా ఎలా జరిగిందో మాకు తెలీదు అని అవని అంటూ ఉంటుంది. ఇక్కడ ఈ అనురాధ అనేవారు ఎవరు అని అంటూ ఉంటాడు. పోలీస్ అయితే అనురాధ అనేటమే చనిపోయింది సార్, తన కొడుకుని నేను అని చెప్పి అక్షయ్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే అక్షయ్ని వెంటనే నిన్ను అరెస్ట్ చేయాలి. ఈరోజు పిల్లలు ఈ విధంగా అవ్వడానికి కారణం నువ్వు. ఎంతోమంది పేరెంట్స్ పిల్లల కోసం చాలా బాధపడుతూ ఉంటారు. ఇలాంటి చేస్తే ఖచ్చితంగా నలుగురు నాలుగు విధాల మమ్మల్ని అంటారు, ఏమీ చేయలేకపోతున్నామని. అందుకనే నిన్ను అరెస్ట్ చేయాలి సార్ అని పోలీసులు అయితే అక్షయ్ని అరెస్ట్ తీసుకొని వెళ్తూ ఉంటారు. అప్పుడు అవని, సార్ ప్లీజ్ సార్, మా ఆయనకి ఏమీ తెలీదు, ఇది కావాలని ఎవరో చేశారు సార్, ప్లీజ్ సార్ అని అంటూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళంతా చాలా బాధపడుతూ ప్లీజ్ సార్ మమ్మల్ని వదిలేయండి, మేము ఏ తప్పు చేయలేం సార్, ప్లీజ్ సార్ అని అంటూ ఉంటారు. అప్పుడే లేదండి, మీరు తప్పు చేసినా చేయకపోయినా పిల్లలు ఈ విధంగా అవ్వడానికైతే ఈ స్కూల్ వాళ్ళే కారణం కదా, ఆ స్కూల్ వాళ్ళ అమ్మ పేరు మీద ఉందని చెప్పారు కదా, అందుకనే అతన్ని అరెస్ట్ చేస్తున్నాము అని ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడుకోండి అని ఎస్ఐ అయితే అక్షయ్ని అరెస్ట్ తీసుకొని అయితే వెళ్ళిపోతాడు. పల్లవి మాత్రం చాలా సంతోషపడుతుంది. ఏకలింగంతో సైగ చేస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఏకలింగం అయితే చాలా బాధపడుతున్న రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే ఏంటి ఇప్పుడు నేను ఇది శాంపుల్గా చేశాను అంతే, కానీ నాతో పెట్టుకున్నారు కదా, మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు, ఇక్కడి నుంచి వెళ్ళేసరికి మీ జనాలలో సంఖ్య తగ్గిపోతుండొచ్చు అని ఏకలింగం అంటూ ఉంటావు. అప్పుడే రాజేంద్ర ప్రసాద్, ఇదంతా నువ్వే చేసావు కదరా అని అంటూ ఉంటాడు. అవును, నేనే చేశాను. ఆ రోజు నీ కోడలు నన్ను కొట్టింది, ఈరోజు వాడు కొట్టాడు, అలా ఊరికే ఎలా వదిలిపెడతాను? నా ఊరికొచ్చి నన్నే ఇంతమందిలో కొడుతూ ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను? వదిలిపెట్టను, ఒక్కరిని కూడా వదిలిపెట్టను. నుంచి వెళ్ళేసరికి మీ క్రమ సంఖ్య అందరూ తగ్గిపోతారు అని నాతో పెట్టుకుంటారా అని ఏకలింగం అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోతారా, లేక ఇలానే మీరు బాధపడేలా నేను చేయమంటారా అని అంటూ ఉంటాడు. అప్పుడే రాజేంద్ర ప్రసాద్, ప్లీజ్ మమ్మల్ని వదిలిపెట్టు, మేము ఈ ఊరు నుంచి వెళ్ళిపోతాం, అక్షయ్ని విడిపించు అని రాజేంద్ర ప్రసాద్ బ్రతిమలాడుతూ ఉంటాడు. అప్పుడు అవని అయితే లేదు మామయ్య, తనని బ్రతిమలాడకండి, నిజంగానే ఇప్పుడు తను విడిపించుకొని వస్తే నలుగురు దృష్టిలో అక్షయ్ తప్పు చేసిన వాడు అవుతాడు. అందరూ నిజంగానే అక్షయ్ ఇదంతా చేశాడు కావాలని, తను వాళ్ళని రక్షించి తీసుకొచ్చాడన్న పేరు మళ్ళీ వానికి లేదు. అలా జరగకూడదు మావయ్య, ఎలాగైనా మనమే అక్షయ్ ఆయన ఏ తప్పు చేయలేదని అందరికీ తెలిసేలా చేయాలి, ఏదైనా ఒకటి మనం చేయాలి మావయ్య అని అవని అంటూ ఉంటుంది. అప్పుడే నీకు కాన్ఫిడెంట్ నీకుంది కాబట్టి ఎలా నిరూపిస్తావో నిరూపించు,
నా గురించి అయితే ఎప్పటికీ బయటపడదు అని ఇక ఏకలింగం అయితే ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక అవని మాత్రం చాలా బాధపడుతూ అక్షయ్ని అరెస్ట్ చేస్తారు కదా, అదే గుర్తుకు చేసుకొని కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక మీనాక్షి అయితే అవనికి ఫోన్ చేస్తుంది. అప్పుడే అవని ఎలా ఉన్నావమ్మా, పోయిన కానుండి ఒక్కసారైనా ఫోన్ చేయడం లేదేంటి అని ఇక అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అవని అయితే ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక మీనాక్షి అయితే ఏంటమ్మా, ఏమైందమ్మా అవని, ఎందుకు ఏడుస్తున్నావు, మళ్ళీ ఏదైనా గొడవ జరిగిందా, ఆ పల్లవి ఏదైనా అందా అని ఇక మీనాక్షి అంటూ ఉంటుంది. లేదమ్మా, ఇక్కడికి వచ్చాక ఇక చాలా కష్టాలు అనుభవించవలసి వస్తుందమ్మా అని అంటూ ఉంటుంది. ఏంటమ్మా, అక్కడికి వెళ్ళాక పల్లెటూరి ఇక అందాలన్నీ చూసుకుంటూ చాలా సంతోషంగా ఉంటానని చెప్పావు కదా అని అనగానే, లేదమ్మా అక్షయ్ గారిని అరెస్ట్ చేశారు అని అనగానే ఇక మీనాక్షి అయితే ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటమ్మా, అక్షయ్ని అరెస్ట్ చేయడం ఏంటి అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అవునమ్మా, మా ఆస్తులు అన్నీ ఇక మా మామయ్య గారి ఫ్రెండ్కి అప్పగించారంట. ఇక తన ఫ్రెండ్ చనిపోవడంతో తన కొడుకు ఏకలింగం అనే వ్యక్తికి అప్పగించారంట. ఇక అతను ఇక మమ్మల్ని మోసం చేయబోతున్నాడు, ఆస్తి మొత్తం తన పేరిట చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక ఈ ఊళ్ళో మేము ఇక అత్తయ్య గారి పేరు మీద ఇక హాస్పిటల్ స్కూల్ ఉండడంతో దాన్ని ఇక తన ఇక స్వాధీనంలో ఉంచుకున్నాడు ఇన్ని రోజులు. ఇక ఆ స్కూల్ని ఓపెన్ చేసి ఇక హాస్పిటల్ని కూడా తిరిగి మళ్ళీ తెప్పించాము. దానివల్ల మా కుటుంబంపై పరువు ఇక చాలా కోపంతో ఉన్నాడు. అందుకనే ఈరోజు ఇక అక్షయ్ గారిని ఏదో ఒక నింద మీద అరెస్ట్ చేయించాడు అని చెప్పగానే మీనాక్షి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటమ్మా, ఏకలింగమా అని అంటూ ఉంటుంది. అవునమ్మా, ఏకలింగమే, తను చాలా మూర్ఖుడమ్మా, ఈ ఊళ్ళో సర్పంచ్గా చేరాడు, కానీ అందరి భూములు తనే ఇక పంట పండించుకుంటాడు, వాళ్ళకి కనీసం తినడానికి తిండి కూడా పెట్టడు, ఇక అంతా మోసం చేస్తూనే ఉంటాడు. ఇక వానికి బుద్ధి చెప్పాలని మేము అనుకున్నాం, పోయేలోపు ఈ ఊరిని తీర్చిదిద్దాలనుకున్నాం, కానీ అక్షయ్ గారిని ఈ విధంగా అరెస్ట్ చేస్తాడని అనుకోలేదమ్మా, ఎలాగైనా అక్షయ్ తప్పు చేయలేడని నిరూపించాలి అని ఇక అంటూ ఉంటుంది. అవని అయితే అమ్మ అవని, నేను వెంటనే ఊర్లోకి వస్తున్నానమ్మా అని అంటూ ఉంటుంది. ఇక మీనాక్షి అయితే అప్పుడే ఇక అవని అయితే ఏంటమ్మా, అనుకోకుండా రావడం ఏంటి అని అనగానే, నేను ఇక అక్షయ్ని చూడాలమ్మా అని అంటూ ఉంటుంది. సరే అమ్మా, నువ్వు తొందరగా రా అని ఇక మీనాక్షిని అయితే అంటూ ఉంటుంది. అవని అయితే అప్పుడే ఇక మీనాక్షి, నేను రావాల్సిన పని వచ్చిందమ్మా, ఆ ఊరు ఎవరిదో కాదు, ఇక నేను పుట్టిన ఊరే అది అని అనుకుంటూ ఇక ఆ ఏకలింగం ఎవరో కాదు, నా మేనల్లుడు నా అన్నయ్య కొడుకు అని అనుకుంటూ ఎలాగైనా వానికి నేను సర్ది చెప్తాను, ఇక నువ్వు ఎవరు కాదు, తన మరదలివని చెప్తాను, తన కుటుంబం గురించి అంతా నిజం చెప్పి ఎలాగైనా ఏకలింగాన్ని ఆ కుటుంబం జోలికి పోకుండా చేయాలి అని ఇక మీనాక్షి అయితే తన మనసులో అనుకుంటుంది. వెంటనే బయలుదేరి వెళ్ళాలి అని మీనాక్షి అయితే అక్కడి నుంచి అయితే ఇక పల్లెటూరుకి అయితే బయలుదేరుతుంది. అప్పుడే ఇక ఊళ్ళోకైతే అడుగు పెడుతుంది. అది చూసిన ఇక ముసలావిడ, ఇక పార్వతి, ఇక అందరూ ఒకసారి షాక్ అయిపోతారు. ఏంటి, ఇక్కడికి కూడా దిగపడ్డావేంటి, అయినా నీకు మా ఊరెలా తెలుసు అని ఇక ముసలావిడ అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఏంటి, అమ్మకి నేనే చెప్పాను, ఈ ఊరు పేరు చెప్పాను, అమ్మకి ఇక అక్షయ్ గారిని చూడాలనిపించిందంట, అందుకే వచ్చింది, అమ్మకి జరిగిన విషయం మొత్తం చెప్పాను అని అవని అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అమ్మ అవని, ముందు అక్షయ్ని చూడాలమ్మా, అక్షయ్ ఎక్కడున్నాడు అని అనగానే, అమ్మ ఇక్కడే దగ్గరలో పోలీస్ స్టేషన్ ఉందమ్మా, అందులోనే ఉన్నాడు, కానీ ఎంత చెప్పినా ఇక ఆ పోలీస్ గారు అక్షయ్ని విడిపించడం లేదు, చాలా బాధగా ఉందమ్మా అని ఇక ఏడుస్తూ ఉంటుంది. అవని అయితే ముందుగా మనం అక్షయ్ దగ్గరికి వెళ్దాం పదమ్మా అని ఇక మీనాక్షి అయితే అవన్నీ తీసుకొని ఇక పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తుంది. నువ్వేమీ బాధపడకయ్యా, నేనున్నాను, ఖచ్చితంగా నువ్వు నిర్దోషమని నిరూపిస్తాము, నిన్ను జైలు నుంచి విడిపించే బాధ్యత నాది అని ఇంకా మీనాక్షి అంటూ ఉంటుంది. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు, నువ్వు విడిపించడం ఏంటి, అయినా ఆ ఏకలింగం గురించి నీకు తెలీదమ్మా అని అంటూ ఉంటుంది. నాకు తెలుసమ్మా, తర్వాత అన్ని వివరాలంగా నేను చెప్తాను, ముందుగా ఆ ఏకలింగం ఎక్కడుంటాడో చెప్పు, ఆ ఏకలింగాన్ని నీ కలవాలి అని అంటూ ఉంటుంది. అమ్మ, ఇక్కడ మా పెద్ద తోట ఉంది కదా, కొబ్బరి తోట, అందులోనే ఎప్పుడు గెస్ట్ హౌస్లో ఉంటాడు వాడు, ఇక వాని గురించి తెలీదమ్మా, ఇక వాడు మంచివాడు కాదు, చంపడానికి కూడా వెనకాడాడు, కానీ తన తమ్ముడు కోటిలింగం చాలా మంచివాడు, తను మాత్రం ఇక మా కుటుంబానికి ఏ ఆపద వచ్చినా తను తోడుగా ఉన్నాడు. ఇక ఈ మధ్య ఆరాధ్యకి ఫీవర్ వస్తే కూడా ఎక్కడ టాబ్లెట్స్ దొరకనివ్వకుండా చేశాడు ఆ ఏకలింగం, కానీ కోటిలింగం మాత్రం టాబ్లెట్స్ తీసుకువచ్చి ఇక ఆరాధ్యకి వేశాడు, ఆరాధ్య ఫీవర్ తగ్గిపోయింది.
ఇక అలాంటి మనిషి ఆ కోటిలింగం, ఏకలింగం తమ్ముడు కోటిలింగం చాలా మంచివాడు. కానీ ఏకలింగం ఎందుకో ఇలా ఇలా ప్రవర్తిస్తున్నాడు, నాకేమీ అర్థం కావడం లేదమ్మా, కానీ నాకు చాలా భయంగా ఉందమ్మా అని ఇక అవని అంటూ ఉంటుంది. లేదమ్మా, ఏమీ కాదు, అక్షయ్ని ఖచ్చితంగా ఇక ఏ తప్పు చేయలేడని పోలీస్ వాళ్ళు తెలుసుకొని ఇప్పిస్తారు అని అంటూ ఉంటుంది. ఇక సరే సరే అమ్మా, నేను ముందుగా ఆ ఏకలింగాన్ని కలవాలి అని అనగానే, సరే అమ్మా, వాడు నన్ను చూస్తే చాలా కోపడతాడు, ఇక నేను ఇంటికి వెళ్తున్నాను, నువ్వు దగ్గరలోనే తోట ఉంది నీకు తెలుసు కదా అని అనగానే, తెలుసమ్మా అని ఇక అంటూ ఉంటుంది. మీనాక్షి అయితే వెంటనే ఇక కొబ్బరి తోటకి తెలిసి ఇక అక్కడికైతే వెళ్తుంది. అప్పుడే ఇక ఆ గెస్ట్ హౌస్లో రౌడీలతో చాలా సంతోషంతో ఉంటాడు ఏకలింగం అయితే. ఇక రౌడీలు మాత్రం, చూసావు కదరా నాతో ఆ అవని ఆ అక్షయ్ ఎలా పెట్టుకున్నారో, ఇక వాళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్పాను, ఇక నాకు చాలా సంతోషంగా ఉందిరా, ఇంకా ఇంకా వాళ్ళని బాధ పెట్టి ఈ ఊర్లో నుంచి పరిగెత్తేలా చేస్తాను అని ఇక మాట్లాడుతూ ఉంటాడు అక్షయ్ అయితే తన రౌడీలతో. అప్పుడే ఇక మీనాక్షి అయితే, ఎవర్రా పరిగెత్తేది, ఎవర్రా అని అంటూ ఉంటుంది. ఎవరు నువ్వెవరు, ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చావు, నువ్వు కూడా వాళ్ళ మనిషివేనా అని అంటూ ఉంటాడు ఏకలింగం అయితే. అప్పుడే ఇక, నేను వాళ్ళ మనిషిని నీ మనిషిని కూడా అని అంటూ ఉంటుంది మీనాక్షి అయితే. అప్పుడే ఏకలింగం ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి, మా మనిషివా, నువ్వెవరు, అసలు నిన్నెప్పుడు చూడలేదే, అసలు ఈ ఊర్లో ఎప్పుడు కనిపించలేదే అని ఏకలింగం అంటూ ఉంటాడు. నువ్వు నన్ను చూడలేవు, నీ చిన్నప్పుడే నేను వెళ్ళిపోయాను అని అంటూ ఉంటుంది మీనాక్షి అయితే. అప్పుడే ఏకలింగం ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇదేంటి, నా చిన్నప్పుడు నువ్వు వెళ్ళిపోవడం ఏంటి, అసలు నువ్వెవరు చెప్పు అని ఇక ఏకలింగం అంటూ ఉంటాడు. నేను ఎవరో కాదు, అవని వాళ్ళ అమ్మని అని అనగానే, అవని వాళ్ళ అమ్మవా, అందుకే ఆ అవని లాంటి పొగరు నీకు కూడా ఉంది అని ఇంకా ఏకలింగం అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మీనాక్షి అయితే, అవనికి అమ్మే కాదు నీకు మేనత్తని అని చెప్పగానే ఏకలింగం ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి, నాకు నువ్వు మేనత్తవా, నా మేనత్త ఎప్పుడు చనిపోయిందని మా నాన్నగారు మా తాతయ్య గారు చెప్పేవారు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మీ నాన్నగారు మీ తాతయ్య గారు నేను చనిపోయానని అలా సృష్టించుకున్నారు, ఎందుకంటే నేను వాళ్ళని కాదని ప్రేమ పెళ్లి చేసుకున్నాను, వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోయాను, అందుకనే ఇక నేను చనిపోయానని ఇక నా ఫోటోకి దండ వేసి అలా ఇక వాళ్ళ దృష్టిలో నన్ను చంపేశారు అని ఇక అంటూ ఉంటుంది మీనాక్షి అయితే. అప్పుడే ఏకలింగం ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి, నిజంగానే నువ్వు చనిపోలేదా అని అంటూ ఉంటాడు. అవును, నేను చనిపోలేదు, అసలు నేను మీ నాన్న ఇక మీ తాతయ్యకి కాదని నేను వాళ్ళు చూసిన సంబంధం చేసుకోకుండా నేను ఒక అతన్ని ప్రేమించాను, తననే పెళ్లి చేసుకున్నాను, తర్వాత తెలిసింది అతను నా ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకున్నాడని, ఇక నా ఆస్తి కోసం, నా వెనుకల ఉన్న ఆస్తి కోసమే, బంగారం కోసమే నన్ను పెళ్లి చేసుకున్నాడు, ఆ తర్వాత నన్ను మోసం చేశాడు, ఇక ఆ తర్వాత ఇద్దరు పిల్లలయ్యాక మళ్ళీ తిరిగి కోటీశ్వరాల్ని వెతుక్కుంటూ మళ్ళీ తనని ప్రేమించినట్లు నటించి మళ్ళీ తనని పెళ్లి చేసుకున్నాడు, ఇంత మోసం చేశాడు, అమ్మా నాన్నని కాదని నేను పెళ్లి చేసుకున్నాను, కానీ నేను ఏ రోజు సంతోషంగా లేను, ఇటు అమ్మా నాన్నలకి అటు భర్తకి దూరం అయిపోయాను, నా పిల్లల్ని ఈరోజు ఈ విధంగా తీర్చిదిద్దాను అని ఇక మీనాక్షి అయితే ఏకలింగంకి చెప్పగానే ఏకలింగం ఒకసారి షాక్ అయిపోతాడు. ఏంటి, నువ్వు మా మేనత్తవా, అంటే ఆ రోజు మా నాన్న ఇక మా తాతయ్య ఇక చనిపోయిందని చెప్పారు, నన్ను క్షమించతయ్య, నిజంగానే నా మేనత్త చనిపోయిందనుకున్నాను, కానీ ఇదంతా నాకు తెలియదు అత్తయ్య, అయినా నిన్ను మోసం చేసిన వ్యక్తి ఎవరత్తయ్య అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మీనాక్షి అయితే, ఇదిగో ఈ ఫోటోలో ఉన్నవాడే నన్ను మోసం చేశాడు, ఇక ఆస్తి కోసం నన్ను పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లల తర్వాత వాడు నన్ను దూరం చేశాడు అని ఆ ఫోటోనైతే ఇక ఏకలింగానికి చూపిస్తుంది. అప్పుడే ఏకలింగం ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇది చక్రధర్ కదా అని అంటూ ఉంటాడు. అవును, తను నీకు తెలుసా అని అనగానే, తెలియడమేంటి, తను నా పార్ట్నర్షిప్, నేను చేసే మోసాలలో తను కూడా నెంబర్ 1 అని అంటూ ఉంటుంది. ఏంటి, నీ పార్ట్నర్షిప్పా అని అనగానే, అవును, ఈ ఊళ్ళో అన్నీ సగం నావి సగం వానివి, ఇప్పుడు ఈ రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ ఆస్తిని కూడా సగం వాళ్ళకి సగం నాకన్నట్లుగానే వాళ్ళని మోసం చేయాలని చూస్తున్నాం అని ఏకలింగం చెప్పగానే, ఏంటి, రాజేంద్ర ప్రసాద్ అనే వాళ్ళు చాలా మంచివాళ్ళు, వాళ్ళ కుటుంబం గురించి నాకు తెలుసు, ఇక అవని కూడా ఆ కుటుంబంలో సంతోషంగా ఉండాలని అనుకున్నాను, కానీ నువ్వు ఈరోజు ఇక తెలియకుండా అక్షయ్ని అరెస్టు చేయించావని ఇక ఇదంతా తెలుసుకున్నాను, అవని చాలా బాధపడుతుంది, చిన్నప్పటి నుంచి తండ్రి లేకపోయినా
తండ్రి ప్రేమ తెలియకపోయినా నేను కన్న తల్లిలా తన ప్రేమని నా ప్రేమను చూపిస్తూ వాళ్ళని సంతోషంగా ఉంచాను. కానీ ఈరోజు అవని బాధపడుతుంటే చూడలేకపోయాను. ఇక ఈరోజు ఎలాగైనా ఇక నా అల్లుడిని ఇక జైలు నుంచి విడిపించు ప్లీజ్ రా అని అంటూ ఉంటుంది మీనాక్షి అయితే. అప్పుడే ఇక ఏకలింగం అయితే, నన్ను క్షమించక అత్తయ్య, నన్ను క్షమించు, నేను తప్పు చేశాను. నేను ఎవరు నా వాళ్ళో తెలుసుకోలేక ఈ విధంగా వాళ్ళ ఫ్యామిలీ విషయంలో నేను ఈ విధంగా బాధ పెట్టాను అత్తయ్య, నన్ను క్షమించండి. వెంటనే నేను అక్షయ్‌ని విడిపించుకొస్తాను అని వెంటనే అక్షయ్‌ని అయితే ఏకలింగం అయితే పోలీస్ స్టేషన్ నుండి తను ఏ తప్పు చేయలేదు, నేనే ఇదంతా చేసి తనపై ఇరికించాను. మమ్మల్ని క్షమించండి. అక్షయ్‌ని వెంటనే పంపించండి అని పోలీసులకి చెప్తూ ఉంటాడు. అక్షయ్ అయితే ఒక్కసారే షాక్ అయిపోతాడు. నన్ను క్షమించు అని కాళ్ళపై పడతాడు. నా మరదలి, నువ్వు భర్తవి, నేను తెలుసుకోలేకపోయాను. మీ మీనాక్షి గారు ఎవరో కాదు, మా మేనత్త అని చెప్తూ ఉంటాడు ఏకలింగం అయితే. ఈ విధంగానైతే ఏకలింగం అయితే తన కుటుంబాన్ని మోసం చేయాలని చూస్తాడు కదా. తిరిగి తన అవని వాళ్ళ ఇంటికైతే వెళ్ళి అవనిని క్షమాపణ కోరి ఆస్తుల పేపర్లు మొత్తం రాజేంద్ర ప్రసాద్ చేతిలో పెట్టి, మీ ఆస్తులు మీకు తిరిగి ఇస్తున్నాను, నన్ను క్షమించండి, మీ ఫ్యామిలీ విషయంలో నేను తప్పు చేశాను అని అంటూ ఉంటాడు ఏకలింగం అయితే. వెంటనే పల్లవి చెంప పలగొట్టి, ఈ పల్లవి ఈ ఇంట్లో ఉంటూ మీ ఇంటికే నిప్పు రాజేస్తుంది. తను ఆస్తి కోసం అవని విషయంలో చాలా బాధ పెట్టింది. ఈ ఆస్తి సగం మొత్తం తనకే రావాలని చూస్తుంది. తన తండ్రి మా అత్తయ్య విషయంలో ఎంత మోసం చేశాడో ఈ పల్లవి కూడా నీ కుటుంబంలో ఆస్తి కోసం చాలా మోసాలు చేస్తుంది, నాతో చేతులు కూడా కలిపింది అని నిజాన్నైతే పల్లవి నిజ స్వరూపం అయితే బయట పెడతాడు. ఏకలింగం అయితే ఈ విధంగానైతే తన ఫ్యామిలీ కూడా అవని వాళ్ళ అమ్మ మీనాక్షి తన మేనత్తని నిజమైతే తెలుసుకుంటారు. ఈ విధంగానైతే జరగబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.